everyone, how are you? This is Shankar from Magniq Software. Guys, మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్నారా? సో చాలా కష్టంగా ఉందా? ప్రజెంట్ మార్కెట్లో ఒక ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తే ఎలాంటి మిస్టేక్ చేయొద్దో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఒక ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇలా బీటెక్ నుండి బయటికి రాగానే జాబ్ వచ్చేసేయాలి అనేటట్లు ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ తెలిసి తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఫైన్. సో ఈ ఫుల్ వీడియో చూడండి, మీకు మస్తు క్లారిటీ వస్తుంది. యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. ఫస్ట్ థింగ్, మనం ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి ఫ్రెషర్గా ట్రై చేసేటప్పుడు? సో దట్ పవర్ బిఐ, SAP, AWS DevOps ఇలాంటివి ఎక్స్పీరియన్స్ మీద చాలా ఎక్కువగా ఓపెనింగ్స్ ఉంటాయి. అలాంటి టెక్నాలజీ జోలి ఎంతో ట్రెండింగ్లో ఉంది కూడా, వాటి జోలికి వెళ్ళొద్దు సుమా. సో దట్ ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి ఫ్రెషర్గా అంటే, ఫస్ట్ థింగ్ మనకు ఫుల్ స్టాక్ స్కిల్స్ కావాలి. మీరు ఏ కంపెనీస్కైనా వెళ్ళండి, ఫుల్ స్టాక్ స్కిల్స్ నువ్వు నేర్చుకోగలిగితే యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్ పక్కాగా నీకు జాబ్ కన్ఫర్మ్. సో నీకు 100% జాబ్ కావాలంటే నీ దగ్గర 100% స్కిల్స్ ఉండేటట్లు చూసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో దట్ ఎలాంటి టెక్నాలజీస్ చూజ్ చేసుకోవాలి మనము? సో జావా కావచ్చు, .NET కావచ్చు, పైథాన్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు. ఈ టెక్నాలజీస్లలో మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ది జాబ్. ఎందుకు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ చూసుకోగలిగితే అక్కడ ఫ్రంట్ ఎండ్ మీద ఏదైనా ఓపెనింగ్స్ వచ్చినా మీరు ట్రై చేయొచ్చు. లైక్ HTML, CS, JavaScript, React. సో దట్ ఏదైనా ఓపెనింగ్స్ రియాక్ట్ మీద ఫ్రెషర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా మీరు ట్రై చేయొచ్చు. SQL మీద కావాలంటే SQL మీద కూడా ట్రై చేయొచ్చు. మీకు ఒక ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చి ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా ట్రై చేయొచ్చు. ఓన్లీ బేసిక్ స్కిల్స్ మీద మీరు ట్రై చేస్తున్నారంటే డోంట్ ట్రై ఫర్ దట్. చాలామంది బీటెక్ అయిపోగానే బీటెక్ డేస్లో ఉన్న మెంటాలిటీతో నాకు బీటెక్లో ప్లేన్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు కూడా రిక్వైర్మెంట్స్ వచ్చాయి కదా అని అయిపోయిన తర్వాత కూడా అలాగనే ట్రై చేసుకుంటూ మంత్స్, ఇయర్స్ కూడా కంప్లీట్ అయినాయి. మనం 2025లో ఉన్నా కూడా 2020 పాస్ట్ అవుట్స్, 21, 22, 23 స్టిల్ ఈ రోజుకి కూడా జాబ్ ట్రై చేస్తూనే ఉన్నారు. సో దట్ మీరు ఒక ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ తీసుకోండి. ఎప్పుడు నీది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే జావా అనేది చాలా పెద్ద టెక్నాలజీ. నువ్వు ఆ స్కిల్స్, కోడింగ్ ఉంటుంది బాగా, ఆ స్కిల్స్ నేర్చుకోవాలంటే నువ్వు పక్కాగా ఐటీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండగలగాలి. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. సార్ మరి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే బాగుంటుంది? రియాక్ట్ నేర్చుకోండి, టెస్టింగ్ నేర్చుకోండి. సో దట్ .NET ఇంకా వెరీ పవర్ఫుల్. ఓకేనా? ఎందుకు? కొంచెం కోడింగ్ ఉన్నా కూడా మార్కెట్లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. .NETలో ఫ్రెషర్ ఓపెనింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సమ్ టైమ్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా .NETలో ఫ్రెషర్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్ ప్లీజ్ డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా అది ఫ్రెషర్ లెవెల్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని చూడండి. సెకండ్ థింగ్, ఆ టెక్నాలజీ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. ఓకే, సో దట్ థర్డ్ థింగ్, మనము ఫ్రెషర్గా ట్రై చేసేటప్పుడు ఎంత డ్యూరేషన్ తీసుకోగలగాలి, ఎంత టైంలో మనం జాబ్ కొట్టాలనేది మీరు చాలా క్లారిటీగా తీసుకోగలగాలి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే రీల్ చూసినంత ఈజీగా జాబ్ రావాలనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. సో ప్లీజ్ డోంట్ ఫిక్స్ లైక్ దట్. మీరు ఒక జాబ్ కొట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక డే కంప్లీట్ అవ్వాలంటే కూడా మనకు 24 అవర్స్ టైం కావాలి. ఓకే, ఒక ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ జాబ్ మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నారు అంటే ఈయన మినిమం ఒక 3 to 6 months టైం పెట్టుకోగలగాలి. ఇంకొక 2 months బఫరింగ్లో పెట్టుకోండి. ఒక 8 months టైం. ఒక పని మీద ఒక 4 months నుండి 8 months కంటిన్యూస్గా నువ్వు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. జాబ్ రాకుండా ఉంటుంది అనడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ఒక 2-3 months కాన్సన్ట్రేట్ చేయగానే 4th monthలోనే జాబ్ రావాలి. సమ్ టైమ్స్ కొందరికి వస్తుంది, కొందరికి రాదు. 5th monthలో మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకని మీరు ఎక్కువ టైం పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2025 పాస్ట్ అవుట్, 1 year టైం పెట్టుకో. ప్రాబ్లం ఏముంది? 26 June మంత్ కల్లా నువ్వు జాబ్ కొట్టగలవు. ఇదే 24 పాస్ అవుట్స్ ఇంకా జాబులు లేకుండా ఉన్నారా లేదా 1 year అయిపోయినా? సో ఒకసారి మీ కాలేజ్ వాళ్ళను, సీనియర్స్ను కనుక్కొని చూడండి.
ఒక 1 year అయిపోయిన తర్వాత కూడా మీ సీనియర్స్ ఎంతమందికి జాబులు వచ్చాయంటే 5 members, 10 members, మహా అంటే 15 స్టూడెంట్స్. ఒక 10%, 20% మధ్యనే ప్లేస్మెంట్స్ రేషియో ఉంది. రిమైనింగ్ 80 to 50% పీపుల్స్ దే ఆర్ రోమింగ్ ఓన్లీ, సర్చింగ్ ఫర్ జాబ్స్ ఓన్లీ. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. 1 year టైం అనేది యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్లో నన్ను అడిగితే చాలా చిన్న టైం. 1 year డ్యూరేషన్ పెట్టుకుంటున్నావు, అంత లోపే జాబ్ కొట్టు, ప్రాబ్లం ఏముంది? You also happy, your family members are also very very happy. So don't forget about that. నువ్వు ఫ్రెషర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో నుండి బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్కి వస్తున్నావు అంటే ఎప్పటిలోపు జాబ్ కొడతావునని మీ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అడిగితే మీ 1 year టైం కావాలని చెప్పండి, 1 year టైం పడుతుందని చెప్పండి, పక్కాగా జాబ్ కొట్టగలవు. మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా, ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా కూడా. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ చెప్పేది ఎంత అంటే కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైక్ మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, అన్నను, బావను బైక్ నేర్పించింటారు. వాళ్ళు నేర్పించింది కొంచెమే, నువ్వు ఆ బైక్ను 10 rounds కొట్టడం వల్లనే నీకు ఆ బైక్ క్లారిటీ వచ్చింది, అవునా కాదా? ఇక్కడ కూడా ఫ్యాకల్టీ చెప్పేది అలాగనే ఉంటుంది. ఫ్యాకల్టీ చెప్పిందని ఊరికే విన్నామా వదిలేసామా అనేటట్లుంటే ఈయన యు ఆర్ నాట్ గెటింగ్ ది 100% టెక్నికల్ స్కిల్స్. ఆ స్కిల్స్ను నువ్వు ఇంప్లిమెంట్ చేయగలగాలి, నువ్వు సెల్ఫ్ లెర్నర్గా ఉండగలగాలి. ఈ స్కిల్స్ ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేర్చుకునే స్కిల్స్ నీ విలేజ్లో మీ దగ్గర ఉన్న ఒక కిరాణా షాప్లో, ఒక సైకిల్ షాప్లో ఈ అప్లికేషన్స్ను ఎలా వాళ్ళకి యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటట్లు నువ్వు ప్లాన్ చేసుకోగలగాలి. మీ ఇంట్లో వాళ్ళు పనికి వెళ్తుంటే వాటి గురించి, వాళ్ళ కూలీలు క్యాలిక్యులేట్ చేసే దాని గురించి నువ్వు నేర్చుకునే స్కిల్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేసేటట్లు చదవగలగాలి. సో దట్ ఓన్లీ సార్ చెప్పినది అది నేర్చుకున్నామంటే కాదు, నువ్వు ఎక్కువగా నేర్చుకునేటట్లు ప్లాన్ చేసుకోండి, పక్కగా జాబ్ కొడతావు. ఫస్ట్ థింగ్ ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత డ్యూరేషన్. అండ్ మోరోవర్ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ ఏంటంటే శాలరీ వైజ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. యు ఆర్ నాట్ రెడీ టు రిటైర్మెంట్ టుమారో ఆఫ్ నెక్స్ట్ ఇయర్. కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళు ఎంత శాలరీ ఇచ్చినా కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు జాయిన్ అవ్వండి. ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఎలాంటిదంటే ఒక 3 to 4 yearsలో నీ ఫ్యామిలీ పొజిషన్ని చేంజ్ చేయగలవు. ఇప్పుడు కెరియర్లో మీరు 20,000తో స్టార్ట్ చేస్తున్నావా, 30,000 స్టార్ట్ చేస్తున్నావా, 40,000తో స్టార్ట్ చేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఓన్లీ. వీఆర్ రెడీ టు స్టార్ట్. మన దగ్గర ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, కంపెనీ వాళ్ళు మనకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అనేది నా క్వశ్చన్. స్కిల్స్ అంటారేమో, నేను టాపర్ అంటారేమో. స్కిల్స్ నీకున్నాయి, మీ కాలేజ్లో నువ్వు టాపరు, అలాగే ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏపీ తెలంగాణలో, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సమ్ lakhs ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. వచ్చిన దాన్ని ఎలా వాడాలనేది మాత్రమే యూటిలైజ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెటింగ్ ది జాబ్, నో డౌట్ అట్ ఆల్. సో వాట్ ఈస్ మై ఇంటెన్షన్ స్టూడెంట్స్? సో దట్ ఒక టెక్నాలజీస్ గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేదంతా ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏ టెక్నాలజీ చూజ్ చేసుకోవాలనే విషయంలో క్లారిటీ ఉండగలగాలి. మార్కెట్లో ఫ్రెషర్ లెవెల్ టెక్నాలజీస్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ మీద టెక్నాలజీస్ ఉంటాయి. ఈ ఫ్రెషర్ లెవెల్ ఉన్న టెక్నాలజీస్లో మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోండి. తక్కువ టైం పెట్టుకోవద్దు, ఎక్కువ టైం పెట్టుకోవాలి. సెకండ్ది డ్యూరేషన్, ఎక్కువ టైం పెట్టుకొని బిఫోర్ జాబ్ కొట్టండి. దట్ విల్ బి వెరీ గుడ్. శాలరీ ఎంతైనా కూడా నేను కాంప్రమైజ్ అవ్వని చెప్పట్లేదు. మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే, గెయిన్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఇప్పుడు శాలరీ తక్కువ ఉన్నా నీకు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఎక్కువ శాలరీలు ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. సో దట్ ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఫ్రెషర్ ఏ టెక్నాలజీ చూసుకోవాలి ఎలా, నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను. ప్లీజ్ కాల్ టు అవర్ HR టీమ్, దే విల్ గైడ్ యూ. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ విజిట్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్ వన్స్. ఫస్ట్ 1 week ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీకు నచ్చితేనే ప్లీజ్ జాయిన్ హియర్. ఆల్ ద బెస్ట్. You do have any questions, please comment here, we will give the answer for that. Thank you.